నిన్ను నమ్మించి మోసం చేసే ఆడవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల కర్మకాండలకు హాజరు కాని వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అంతకంటే నీచమైన మనుషులు ఇంకా ఎక్కడా ఉండరు కాబట్టి. నీ బంధువులకు ఎప్పుడూ అప్పు ఇవ్వరాదు. అలా ఇచ్చాక ఆ అప్పు వల్ల ఆ బంధం నిలవకపోవచ్చు. అందుకే అప్పు ఇవ్వడానికి దూరంగా ఉండాలి. చెడు మాటలు, చెడు పనులు చేసేవారి నుండి దూరం పాటించడం ఈ యుగంలో అత్యంత మంచిది. నువ్వు చస్తే వచ్చే ఆస్తి కోసం కొట్టుకునే నీ సంతానం ఉండడం మీ దౌర్భాగ్యం. అలాంటి వారు ఉన్నా లేకున్నా ఒక్కటే. డబ్బు సంపాదన చూసి స్నేహం ఏర్పరచుకొని స్త్రీ పురుషులకు దూరంగా ఉండవలెను. అటువంటి వారిని నమ్మరాదు. నీ దగ్గర వేరే వారి గురించి చెప్పుడు మాటలు చెప్పేవారికి దూరంగా ఉండాలి. వారు ఇంకొకరి దగ్గర నీ గురించి చెప్తారు కాబట్టి. ప్రతి చిన్న సమస్యకు భయపడే స్త్రీ పురుషులకు దూరంగా ఉండాలి. అసూయతో, అహంకారంతో ఉండే స్నేహితులకు దూరంగా ఉండాలి. వారు అత్యంత దారుణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మాటలు మార్చే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీపై మీకు నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. సహనము, ఓర్పు, పట్టుదల, కృషి అనే ఈ 4 గుణాలు లేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. కష్టాల్లోకి నెట్టేసే స్వభావం కలిగి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారి మీద అంత దయ చూపరాదు. నిన్ను తమ అవసరాలకు వాడుకునే వారిని ఎప్పటికీ నమ్మకు. అలాంటి వారికి ఎప్పటికీ దూరంగా ఉండు. మాటలు చెప్పి వాటిని నిలబెట్టుకోలేని వారితో దూరంగా ఉండాలి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారికి లేదా కించపరిచి మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. నిన్ను మీ ఆస్తి, అంతస్తు చూసి స్నేహం చేసేవారికి దూరంగా ఉండాలి. అలాంటి వారు నీ డబ్బు కోసమే స్నేహం చేస్తారు. చేసిన ఉపకారాన్ని మర్చిపోయే స్వభావం కలిగిన వారికి దూరంగా ఉండాలి. స్నేహంలో చిచ్చు పెట్టే గుణం కలవారికి దూరంగా ఉండాలి. వారు చాలా ప్రమాదకరం. నిన్ను ప్రేమించి డబ్బు కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకునే గుణం ఉన్న ఆడవాళ్లకు దూరంగా ఉండాలి. వివాహ బంధంలో సహనం, క్షమాపణ సర్వసాధారణం. ఏ తప్పు జరిగినా సారీ చెబితే సర్దుకుపోవచ్చు. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తి చూపకుండా చాలా ఓపిక పట్టాలి. తప్పు జరిగితే క్షమించమని అడగడంలో ఈగో చూపించకూడదు. మన వల్ల తప్పు జరిగితే క్షమించమని అడగడంలో తప్పు లేదు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్యలో సంబంధం పెరుగుతుంది. భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు చొరవ తీసుకొని ఆ వివాదానికి ముగింపు పలకాలి. బయట వారి దగ్గరికి గొడవ తీసుకువెళ్ళకూడదు. సాధ్యమైనంత గొడవలన్నీ మన ఇంట్లోనే మనమే పరిష్కరించుకోవాలి. భార్యాభర్తల బంధం బలపడాలంటే ఈ కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి. లేనట్లయితే సంసారంలో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం వలన ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా సంసారంలో భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి కారణమవుతుంది. ఇద్దరూ గౌరవించుకోవాలి. దంపతులిద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి. వారి ఆలోచనలను పంచుకోవాలి. ఇద్దరి మధ్య భావాలు అర్థం చేసుకోవాలి. జీవిత భాగస్వామికి అన్ని పనుల్లో తోడుండాలి. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగాలి. సఖ్యత ఇనుమడించాలి. ఇలా ఉంటే వారిద్దరి అభిప్రాయాలు సమన్వయంగా నడుచుకుంటే వారి మధ్య విభేదాలు రావు.
ఒకరిని ఒకరు తక్కువ చేసుకొని ఎప్పుడూ మాట్లాడుకోరు. బయట వ్యక్తుల దగ్గర తమ భాగస్వామి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఒకరిపై ఒకరు ఎప్పుడూ కూడా గౌరవంగా ఉండాలి. విశ్వాసం. భార్యాభర్తల మధ్య విశ్వాసం ఉండాలి. వివాహానికి ముందు ఏవో ప్రేమలుంటాయి, కానీ ఒక్కసారి వివాహం జరిగాక మాత్రం ఇక జీవితాంతం తమ భాగస్వామితో మాత్రమే ప్రేమలో ఉండాలి. లేకపోతే ఆ బంధం నిలబడదు. ఈ నేపథ్యంలోనే దంపతుల మధ్య అనురాగం పెరగకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలా వచ్చే ప్రతి శుభ సందర్భంలో కూడా తమ భాగస్వామితో సమయాన్ని గడపడం, వారికి ఏదో ఒక బహుమతులు ఇవ్వడం వల్ల ఆ బంధం ఇంకా బలపడుతుంది. మన చుట్టూ ఒకరి కోసం ఒకరు బ్రతికే జంటలు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారితో సమయం గడపడం వలన వారి ఆలోచనలు, వారు ఎలా సమస్యలను దాటగలిగారు అని తెలుసుకోవడం వలన ఎంతో ఉపయోగం కలుగుతుంది.